ఇప్పుడు మీనాక్షి నాయుడు సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన గత వారం రోజులుగా ఎలాంటి వాయిస్ లేదు. ఎప్పుడైతే వాయిస్ వచ్చిందంటే ఏదో జరిగిందంటే ఆయన పక్కగా ఆయనకు రావాల్సిన ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి అర్థమవుతా ఉంది. అలా కూడా మీనాక్షి నాయుడు మాట్లాడతాడు. ఏదున్నా 3 సార్లు ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మీనాక్షి నాయుడు ఉండాలా అనే మాట మాట్లాడినాడంటే నీకు అవకాశం రాలేదు, నాకు అవకాశం వచ్చింది. అంతేగాని నీవు అవకాశం రాలేదని చెప్పేసి స్వార్థ రాజకీయాలు చేసే పోతా ఉన్నాను అంతా కూడా. ఎందుకంటే గతంలో బీసీ వర్గాన్ని గెలిపించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ రోజు నేను ఆ రోజు కృష్ణాకి వచ్చినప్పుడు అదే పార్టీకి సంబంధించిన సీట్ వచ్చినప్పుడు నీకు సీట్ రానప్పుడు మీ అనుచర గలమంతా ఏం చేసింది? చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టావు ఫోటోల్ని, తర్వాత జీపులు కాల్చావు, గవర్నమెంట్ జీపులు కాల్పించిన పరిస్థితి ఉంది. అదే బీసీ వర్గానికి ఇచ్చిన దానికే అంత కక్ష సాధింపు నువ్వు చేసావు ఆ రోజు. మళ్ళీ ఈ రోజు గురించి బీసీలకి మగతనం ఉందా లేదా మాట్లాడుతా ఉన్నావు. మగతనం ఉందా లేదా అనేది వాళ్ళ ఇంట్లో తెలిసింటది. నీకు తెలియాలంటే నీ దగ్గరికి రావాలి వాళ్ళు, అంతే. వాళ్ళకి మగతనం ఉందా లేదా అని చెప్పేసి. అంతేగాని నీ ఊరుగా అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి బాగుండే ఆదోని చెడపొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్నావు. నీ అంతా నీవే రెచ్చిపోతావు. మేమేం గాజులు వేసుకోలేదంటావు. ఎన్నో రకాలుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నీ పక్కనున్నోడు మాట్లాడినప్పుడు నోరు మూపించే పని కూడా నీ చేత కాదు. మీ వేళ ఎంత మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడలేని చెప్పేసి ఓపికతో ఉన్నాం. ఎందుకంటే ఓ సంస్కారవంతుడిగా ఊరికే ఉన్నాం. చేతగాంతనం కాదు ఇది. ఏది ఉన్నా కూడా మీ వాళ్ళు మాట్లాడేది, మళ్ళీ నువ్వే నీతి మాటలు చెప్పేది. ఆ నీతి మాటలు చెప్తే ప్రజలంతా నమ్ముతారని చెప్పేసి ఆలోచన చేస్తా ఉండే పరిస్థితి ఉంది. నీవు కూడా ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు 3 జెండాలతో వచ్చే పార్టీ మీద అవుతుంది. సింగిల్ పార్టీగా మేము వస్తా ఉన్నాము. మగాడంటే జగన్మోహన్ రెడ్డి. ఏదున్నా సింహం సింగల్ గానే వస్తుంది. తోడేళ్లు గుంపులుగా వస్తాయి. అయినా ఏమి దీని గురించి ఉపయోగం ఏం లే. ఏ దానికైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ధైర్యం ప్రజలకు ఉంది. ఏదో చేస్తాడని నమ్మకం ప్రజలకు ఉంది. అంతేగాని నీవెన్ని మాటలు చెప్పినా, ఏ విధంగా నీవు రెచ్చగొట్టి మాట్లాడే మాట మాట్లాడుతుంటే కూడా రేపు మే 13వ తారీఖున మీకు ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి మన పార్టీ పరంగా చాలా మంది చేస్తా ఉన్నారు. చాలా మంది వచ్చి, ఎందుకంటే ఒకటి నీతిగానే బతుకుతాం కానీ మేమేం అన్యాయంగా పేదోళ్ళు కడుపు కొట్టి పేదోళ్ళు దోచుకోవాలని చెప్పేసి ఆలోచన లేదు. ఎప్పుడు కూడా పని చేయను. నేను ఉన్నంత వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా మీ మాదిరిగా గతంలో కేసులు పెట్టించి వాళ్ళంతా ఇబ్బంది పెట్టి పేదోళ్ళంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చేసిండొచ్చు. కానీ గ్రామాల్లో చిచ్చుపెట్టే విషయంలో కూడా మీరు ముందుండొచ్చాము. కానీ అలాంటి పరిస్థితి మన హయాంలో నేనున్నంత వరకు జరగదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. మీరు బాగా గమనించుకోవాలి. ఏదున్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కుటుంబాలు, మా కుటుంబం మాదిరిగా అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా బతకాలని చెప్పేసి వాళ్ళతోనే మేము ముందుకు పోతాం. కానీ మీలాగా మీ కుటుంబాలు బాగుంటాయి, మందిని రెచ్చగొడతారు. వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబాలంతా వీధి పాలు చేసేదానికి మీరు అంటున్నారే కానీ ఏ రకంగా కూడా మీరు ఈ పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంగా కనిపించే పరిస్థితి లేదు. ఏదంటే అలాంటి ఒకరో చిత్తూరు నుంచి వచ్చిన వాడిని ఇక్కడ కూటమిలో ఏర్పాటు చేసి మీ కూటమి ద్వారా పోటీ చేసి ఆయన మద్దతు ఇచ్చి మీరు ఏదో గరగారం చేస్తున్న మాదిరిగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఏదున్నా నేను తప్పు చేస్తే నన్ను ఇంటికి పంపిస్తారు. ఏదున్నా ప్రజలు అనుకుంటే ఎట్లా వాడినైనా చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించినప్పుడు మేము ఒక లెక్క కాదు. సామాన్యంగా మేము తప్పు చేయి మాట్లాడే తెలుసుకో. నీవు తిరుగుతున్నావు కాబట్టి నేను మొక్కలు చూసాను 2 ఓట్లు పడతాయేమో కానీ అది ఆలోచన చేస్తూ అది కూడా పడతాయో తెలియదు ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఏదన్నా కూడా గత 2004కి అదే ఆ రోజు 2004, ఈ రోజు 2024. ఆ రోజు నీకు సీట్ రాలే, ఈ రోజు నీకు సీట్ రాలే. అది గుర్తుపెట్టుకో బాగా అని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది. కుల పార్టీకి నువ్వు తలవొగ్గుతున్నావు. కుల పార్టీ అది. ఎందుకంటే రామారావు వ్యక్తిగతంగా ఆయన ప్రజల కోసం పార్టీ పెడితే ఇప్పుడు కుల పార్టీ అయిపోయింది. ఆ కుల పార్టీ పరంగానే నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు. నీ కులంలో ఉన్న వాళ్ళే నీకు సీట్ లేదు. అది గుర్తుపెట్టుకోని చెప్పేసి కూడా బాగా ఆలోచన చేసుకో. ఎక్కువ ఏదో గొప్పగా చెప్తున్నట్లు మాట్లాడినని అనుకోవద్దని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏదున్నా నీ అంతకు నీవే రెచ్చగొట్టి, నీ అంతకు నీవే రెచ్చిపోయి, నీ అంతకు నీవే గాజు తీసుకోలేదని చెప్పే మాటలు మాట్లాడుతా ఉన్నావంటే నీలో ఎంత నీలో ఉన్నటువంటి మనస్తత్వం తెలిసిపోతా ఉంది. ఆ ఈర్ష్య అనేది తెలిసిపోతా ఉంది. ఏదున్నా కూడా నీకు సీట్ రాలేదని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడుతా ఉన్నా కూడా అర్థమవుతా ఉంది. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో అందరూ కూడా నేను కూడా కార్యకర్తగానే, పార్టీ పరంగా నేను ఒక కార్యకర్త.
ఆ కార్యకర్తగానే అందరితో కలిసి కార్యకర్తలతో కలిసి పార్టీని ముందుకు తీసుకుపోతాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇక్కడ మా గెలుపు కోసం కూడా మేమంతా కలిసే ఈ ఎలక్షన్ లో పాల్గొని మా తరపున వీళ్ళంతా సపోర్ట్ చేసి నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా మన సాదిక్ నేను పడిచిపోయలేదు. సాదిక్ ఎప్పుడు కూడా గుజరీ సాదిక్ అని నేను ఎంత ముందు కూడా విన్నాను కానీ కలిశాడు కలిసేది లేకపోయినా కూడా ఈ రోజు ప్రత్యక్షంగా మన పార్టీలోకి రావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.